15,000 రూపాయలు ఒక్కళ్ళకి మిగులుతాయి. అవునా? ఏది వాళ్ళు కొనుక్కోకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి అనుకుంటున్నటువంటి దాని వల్ల వస్తుంది. అది మిస్ అవుతుంది. అంటే దాన్ని మనం చట్టబద్ధం అనలేదు. అది పక్కన పెడితే మిగతా అంశం ఎప్పుడు కూడా చర్చకు వస్తుంది. కాబట్టి అది ఎంతవరకు కంట్రోల్ చేస్తారనేటువంటి చూడాలి. అంటే అది గనక ముందు వాళ్ళకు ఉపాధి పోతుంది. ఇప్పుడు అసిస్టెంట్ అంటే వాళ్ళ ఇంట్లోనే ఒక భార్యను పిల్లలను తెచ్చుకుంటున్నారు. అట్లా 25,000 వాళ్లే సంపాదించుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అదొక ఉపాధి మార్గమైంది. రేషన్ డీలర్లే ఒక ఉపాధి మార్గం. రేషన్ డీలర్ల ఒక రేషన్ డీలర్ పరిధిలో 2-3 ఇట్లాగా ఉండటం వల్ల ఈ ఒకటి అనుకుంటా, ఒక రేషన్ డీలర్ పరిధిలో ఒకళ్ళు అనుకుంటా, ఇద్దరికి ఉపాధి వచ్చినట్టు రేషన్ డీలర్కి ఇటు. ఇప్పుడు ఈ ఉపాధి పోవడం అంటే చాలా పెద్ద ఇష్యూనే. ప్రభుత్వానికి కూడా ఒక అదనపు భారం ఏమైనా తగ్గుతుందా ఇది తీసేసి రేషన్ డీలర్లకి మళ్ళీ యథావిధిగా చెప్పడం వల్ల? అంటే దాంట్లో ఆర్థిక భారం ఏముంటుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చి ఇవ్వక్కర్లేదు కదా, వీళ్ళ జీతాలు ఇవ్వక్కర్లేదు, అది పోతుంది. కానీ అది ఉపాధి పోయినట్టు కదా, వాళ్ళకి ఉపాధి పోయినట్టు అది ఆటోమేటిక్ గా మళ్ళీ అసంతృప్తి రాదా? అసంతృప్తి అయితే వస్తుంది.